దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 234 పేజీ. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము గలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము గలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మొగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మెగారురై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. మరి యొక్క ప్రభు దినములో మీరు మాకు అనుగ్రహించిన నడిపింపుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. దయా మెజర్, ఈ కొలత అన్న పదం గ్రీకులో ఆరిజిన్కి వెళితే ఆజ్ఞ, చట్టం అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే కొలత ఏది, కొలకర్ర ఏది అంటే దేవుని వాక్యమే, దేవుని చట్టమే కొలకర్ర. చాలామంది తమ గురించి తాము చెప్పుకుంటారు. ఏమనంటే, నేను 10వ భాగాలు ఇస్తున్నానయ్యా, నేను ఉపవాసాలు ఉంటున్నానయ్యా, నేను భక్తిగా ఉంటున్నాను, నాలో ఏ లోపం లేదు, నేను తల్లిదండ్రులను సన్మానిస్తాను,
నాలో ఏ లోపము లేదు, ఏ దోషము లేదని తమ క్రియలను ఎత్తి చూపుతారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. హీస్ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. అన్నాడు, నేను ఏమి చేయాలి అని అడిగితే, ప్రభు అబద్ధం ఆడవద్దు, అన్యాయము చేయవద్దు, ఇంకా నీ తల్లిదండ్రులు సన్మానించు అంటే, ఇవన్నీ చిన్ననాటి నుండి నేను చేస్తూనే ఉన్నాను. దేవుడు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఉపవాసాలు ఉన్నంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా? వాక్యము ప్రకటించినంత మాత్రాన మనం ఘనులమైపోతామా? నో. వీళ్ళరా వినండి, ఆరాధన స్తుతులు చెల్లించినంత మాత్రాన మనమేదో గొప్పవారిమైపోయాం అనుకోవద్దు. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. దెర్ ఇస్ ఎ మెజర్మెంట్, దెర్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ ది గాడ్. దాని ప్రకారం దేవుడు మనలను కొలవబోతున్నాడు. ఆ కొలబద్దలో, ఆ కొలతలో మనం ఎలా ఉంటాం? దానియేలు గ్రంథం 5:27 అన్నాడు, ఆ త్రాసులో చూస్తే నువ్వు తేలిపోతున్నావయ్యా అన్నాడండి. దేవుని త్రాసు, దేవుని త్రాసు. దర్ ఈస్ అ మెజర్మెంట్. ప్రతి దినం అనుక్షణం దేవుని లేఖనాల దగ్గరకు రావాలి. లూకాసు వార్త 18వ అధ్యాయములో ఆ మొదటి భాగములో ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారండి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరయ్య. పరిసయుడు అంటున్నాడు, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను యోగ్యుడును అని చెప్పుకుంటున్నాడు. సుంకరేమో, పాపినయ్యా, నీ దగ్గర రావటానికి కూడా నేను తగిన వాడను కాదు. దేవుడు అన్నాడు, అతనికంటే ఇతడేమయ్యాడు? నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాడు. ప్రియులారా వినండి, చాలా మనలో ఏం పెరిగిపోయిందంటే గర్వం పెరిగిపోయింది. నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, నేనే యోగ్యుడని, నేనే. అసలు అలా బోధ చూస్తే నా అంత నీతిమంతుడు, మేమే నీతిమంతులమని అసలు ఆ బోధ వినడానికి కూడా అసహ్యం వేస్తుంది. మేమే నీతిమంతులము. దశమ భాగాలు ఇవ్వలేకపోతే నువ్వు అసలు ప్రభు బిడ్డవే కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఈరోజు బోధ తప్పుడు బోధ. ఉపవాసం చేయకపోతే నువ్వు అసలు క్రీస్తు బిడ్డవే కాదని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఏ బోధ పడితే ఆ బోధ వినబాకండి, చెడిపోతారు. యేసు క్రీస్తుని నమ్మావా, హృదయమందు విశ్వాసం ఉంచావా, నీవు నీతిమంతుడవే, అంతే. దెర్ ఇస్ నో అదర్ మెజర్మెంట్. ఇది చేస్తేనే నీవు క్రైస్తవుడు అని ఎవరైనా నీకు చెబితే యు కాంట్ బిలీవ్, నమ్మవద్దది. ఆచారాల ద్వారా, క్రియల ద్వారా, మన వ్యవహారాల ద్వారా, మన కట్టుబాట్ల ద్వారా మనం ఎన్నటికీ క్రైస్తవులం కాలేం. గట్టిగా చెప్పగలను. నీవు చేసే ఆచార వ్యవహారాల ద్వారా, కట్టుబాట్ల ద్వారా, పద్ధతుల ద్వారా ఎన్నటికీ నీవు క్రైస్తవుడు కాలేవు. హృదయ సున్నతి, హృదయనందు విశ్వాసం, యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నావా, నీవు క్రైస్తవుడు అంతే. నీ కట్టుబొట్టు, భాష, వ్యవహారం, వీటిని బట్టి నువ్వు క్రైస్తవుడు కాల. నీవిచ్చే కానుకలు, నీవు చేసే బలియాగాలు, వీటి ద్వారా ఎన్నటికీ నీవు క్రైస్తవుడు కాల. యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా నీవు క్రీస్తు బిడ్డవయ్యా. అయితే క్రీస్తును నమ్మిన మనం దేన్ని అనుసరించాలి? క్రీస్తుని అనుసరించాలి. దేన్ని అనుసరించి నడవాలి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. అయ్యా, వాక్య విరుద్ధం ఇది ఎందుకు చేసావంటే, నేను నీతిమంతుడను అంటున్నాడు. నువ్వు నీతిమంతుడివేలే. వాక్య ప్రకారం నడవవద్దా? వాక్యాన్ని అనుసరించవద్దా? వాక్య ప్రకారం మన అడుగు, ప్రతి మాట, మన జీవితం, మన ప్రవర్తన వాక్య ప్రకారం ఉండవద్దా? దేవుని కొలత వేరు, దేవుని కొలత వేరు. దేవుడు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఇన్ని చేసిన పరిచయుడు కంటే ఏమీ చేయని సుంకరేమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. మనలో ఉన్న లోపాన్ని మనం గుర్తించి దిద్దుకోవడం మనకు మేలు. జాగ్రత్తగా మన లోపాలేంటో మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. దెర్ ఈజ్ ఎ మెజర్మెంట్. మనం ఆ తూకంలో, ఆ త్రాసులో తేలిపోతామా, తూగుతామా? మీరే ఆలోచించుకోండి.
ఇది వ్యక్తిగతమైనది, సంఘానికి కాదు సుమా, నీకే నీకే. ఆ త్రాసులో నువ్వు తేలిపోతావా, తూగుతావా? దేవుని త్రాసు, దేవుని త్రాసు. దెర్ ఈజ్ ఎ మెజర్మెంట్, దేవుని కొలత. అయ్యా పక్కనాల కొలత కాదు. అన్నాడు, నీ అంత యోగ్యుడు లేడు అన్నాడు. ఆహా, ఫీల్ అయిపోతున్నావా? నువ్వే నీతిమంతుడివి, నువ్వే యోగ్యుడివి, నువ్వే గొప్పడివి అని అనుకుంటున్నావా? అన్న కాదు కొలత కొలిసేది, సేవకుడు కాదు, అధ్యక్షులు కాదు, పెద్దలు కాదు. నిన్ను కొలత కొలిసేది ఎవరు? మూలకెళ్ళి దేవుని దగ్గర కూర్చో, వాక్యం తెరిచి వాక్యం ముందుకురా, వాక్యం అనే అర్థం ముందుకురా. నీవేంటో, నీ గతేందో నీకు అర్థమవుతుంది. సరి చేసుకో, దిద్దుకో, ఒప్పుకో, ఏడు, కన్నీళ్లు పెట్టు, ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకో. ప్రభు నిన్ను సరి చేస్తాడు, నడిపిస్తాడు, యోగ్యునుగా తీరుస్తాడు, ఆ త్రాసులో తూగేటట్టు చేస్తాడు. దాటి వెళ్తున్నాను ప్రియులరా. ఒక కొలబద్ద ఇచ్చి ఆలయాన్ని కొలవమని చెప్తున్నాడు. 2వ వచనం చదువుదామా? 2వ వచనం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. ఆ మాట అన్యులకు ఇయ్యబడేను. ఆలయం ఎవరిదయింది? 2వ అర్ధభాగం 7 సంవత్సరాల శ్రమల కాలములో 2వ 3.5 సంవత్సరాలు అనగా 42 నెలలు అనగా 1260 రోజులు కొలతకు సరిగా ఉంది. ఆ 2వ అర్ధభాగంలో దేవుని ఆలయాన్ని అన్యులు ఆక్రమిస్తారు. ఇప్పుడు కూడా అన్యుల చేతుల్లోనే ఉన్నాయి, వాళ్ళంతా ఆక్రమించేశారు. పిల్లలు వినండి, దేవుడు అన్యులకి ఇశ్రాయేలీలకు దొరికిన సఖ్యతను బట్టి ఆలయాన్ని తిరిగి కడతారు. 3.5 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటుంది. 2వ 3.5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు అన్యులకు తేడా వస్తుంది. ఎందుకంటే ఆ క్రీస్తు విరోధి నన్ను పూజించమంటాడు, ఆలయంలో కూర్చుంటాడు. క్రీస్తు విరోధి సింహాసనం మీద కూర్చుంటాడు. తెసలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం లేక 7వ వచనం చదువుదామా? 7వ వచనం. అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి ద ట్రినిటీ ఆఫ్ ఎవిల్ అన్నారు. అపవాది బయలుపరిచే విధానాలు 3 రకాలుగా ఉన్నాయి. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడిన సాతాను మహాఘట సర్పం అన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చుట. అది మహాఘట సర్పం, ఇది క్రూర మృగం. ఎక్కడి నుండి వస్తుంది? సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. 10వ వచనం. 13వ అధ్యాయం 11 చదువుదాం. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం. అక్కడ 12:9లో సాతాను మహాఘట సర్పం, 13:1లో భూమి సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం, 11లో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం, భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం. 3 ప్రియులారా, ద ట్రినిటీ ఆఫ్ ఎవిల్ అన్నారు. ఇది ఆ ఆలయాన్ని ఆక్రమించి ఆలయములో సింహాసనం వేసి కూర్చుండుట, దాన్ని గూర్చిన వచనాలు ప్రవచనాలు మనం చదువుతున్నాం. జరగనయ్యున్న సంగతులు ప్రియులారా. దాటి వెళ్తున్నాను రండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం. నేను
నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఇద్దరు సాక్షులు, నా ఇద్దరు సాక్షులు అన్నాడు. చీకటి కాలం, అపవాది రాజ్యమేలుతున్న కాలం, లోకమంతా పాపమే. ప్రభువుని నమ్మిన వారు ఎవరూ లేరు. అమ్మా జాగ్రత్తగా వినండి. ఆ దినాలలో క్రైస్తవుడు భూమి మీద ఉండడానికి అనుకూలత లేదు, అసలు ఉండలేడు కూడా. ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు. మనం ఏదన్నా గిట్టంది తింటే బయటకు వచ్చేసినట్టు క్రైస్తవులు ఆ జనంలో ఉండలేరు. అంత భయంకరమైన దినాలు. ఆ దినాలలో ఇద్దరు సాక్షులు, వారిని గురించి ఏమన్నాడు తెలుసా? నా సాక్షులు అన్నాడు. అపవాదిని ఎదిరించి, అపవాది అధికారాన్ని ఎదిరించి, అన్యజనుల అధికారాన్ని, వారి బలాన్ని ఎదిరించి నిలవబడే ఇద్దరు సాక్షులు, నా సాక్షులు అన్నాడు. ఎంత బలమున్నా, ఎంత అధికారం ఉన్నా అపవాది అధికారానికి వారు లోబడలా. సత్యం చెప్పారు, యేసు క్రీస్తుని ప్రకటించారు, లోకంలో ఉన్న శ్రమలకు భయపడలా, వెరలా. యేసు క్రీస్తుని ప్రకటించిన వారు నా సాక్షులు, నా మాట చెప్తారు. వాళ్ళు పాప లోకములో ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారా లేరా? ఎవరున్నారులే బ్రదర్ అంటున్నావు కదా. పచ్చ కామిర్లాడికి లోకమంతా పచ్చగానే కనపడిద్దట. నీతిమంతుడు నీకేం కనపడతారులే. యోగ్యులు నీకెలా కనపడతారు? యోగ్యులు అర్థం గారు. ప్రియులారా, నేడు కూడా సత్యవాక్యాన్ని, యేసు క్రీస్తుని స్పష్టంగా ప్రకటించే సాక్షులు ఉన్నారు. నేడున్నారు, రేపు ఉంటారు. అసలు క్రైస్తవులే లేరు, సంఘమే లేదు, ప్రవక్తలు లేరు, అపోస్తలు లేరు, అసలు దేవుని బిడ్డలే లేరు భూమి మీద. ఇద్దరు మిగిలారు. అన్యులంతా ఒకటైనా, అపవాది సాతాను ఎదిరించిన వారిని ఎదిరించి నిలువబడి సత్య సువార్తను ప్రకటించిన ఇద్దరు సాక్షులు, వారు నా సాక్షులు అన్నాడు. ఏం చెప్పను బ్రదర్, మందిరంలో అందరూ ఒకటైపోయి అందరూ అదే మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడాను బ్రదర్, ఏమి ఎదిరించాను నేను అంటున్నావే? వీళ్ళిద్దరిని చూడు, ఈ ఇద్దరిని చూడు. అందరూ ఒకటైనా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత మంది ఉన్నా, దేవుని సత్యము కొరకై నిలబడేవారు దేవునికి కావాలి. వారిని గూర్చి దేవుడు అంటున్నాడు, వారు నా సాక్షులు. ఎవరికి భయపడతావు? ఈ మానవునికి భయపడతావా? ఈ లోక అధికారికి భయపడతావా? ఈ లోకంలో ఉన్న శక్తులకు భయపడతావా? ఎవరికి భయపడతావు? స్టాండ్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు నిలవబడు, ధైర్యముగా క్రీస్తుని ప్రకటించు. సత్యము కొరకై నిలబడేవారు దేవునికి కావాలి. వారిని గురించి దేవుడు అంటున్నాడు, వారు నా సాక్షులు. ఎంత మంచి మాట ప్రియులారా. ప్రభు కొరకై నిలబడిన వారు, సత్యము కొరకు నిలబడిన వారు. చదువుదామా 3వ వచనం. అధికారం ఇచ్చేదను, గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉన్నారు. ఎలా ఉంటారు ఈ ఇద్దరంటే? ఒలీవ చెట్లు అంట, దీప స్తంభాలట. ఒలీవ నూనె అభిషేకానికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు. వీళ్ళెవరు అంటే ఒలీవ చెట్లు లాంటి వాళ్ళు. 2 ఒలీవ చెట్ల వలె ఉన్నారట, దీపస్తంభం వలె ఉన్నారట వీళ్ళు. అమ్మా వినండి, చీకటి లోకములో వెలిగించేవారు, క్రీస్తుని స్పష్టముగా ప్రకటించేవారు, సత్యము కొరకు నిలబడేవారు, సత్యాన్ని ప్రకటించేవారు. తాయిలాలకు పడిపోయేవాళ్ళు కాదు. ఏ తాయిలాలో? నాకు ఆ పోస్ట్ ఇయ్యి, నీకు ఈ పోస్ట్ ఇస్తా, అలా అయితే ఓకేనయ్యా, ఇలాంటి వాళ్ళు కాదు. ఏంది మన ఇద్దరం పంచుకుందామా? ఉన్న డబ్బు చెరుసగం చేసుకుందామా? కాసిన నువ్వు, కాసిన నాకు, వాటాలు వేసుకుందాం. ఇది కాదు.
వీళ్ళ సంగతి దేవుడు తేలుస్తాడు. పిల్లలు వినండి, సత్యము కొరకు నిలబడేవారు, క్రీస్తు కొరకు శ్రమపడేవారు, సాక్షులు కావడానికి సిద్ధపడేవారు, ప్రభు కొరకు ప్రాణమిచ్చేవారు దేవునికి కావాలి. ప్రభు కొరకు ప్రాణమిచ్చేవారు ప్రభువుకి కావాలి. వీటికి లోబడే వాళ్ళు కాదు ప్రియులారా. వారు దీపస్తంభాలు వెలిగించేవారు. అన్యులు ఉన్నారు, పాపం ఉంది, లోకమంతా చీకటే, నమ్మిన విశ్వాసులే లేరు అసలు భూమి మొత్తం మీద. కానీ ఇద్దరు దీపస్తంభాల వలె నిలవబడ్డారు, ఒలీవ చెట్ల వలె నిలవబడ్డారు. ప్రియులారా వినండి, సర్వలోకానికి సువార్త చెప్పారు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు వారి మాట వినలేదండి. ఎప్పుడైతే క్రీస్తు విరోధి బయలుపరచబడి ఆలయంలో కూర్చున్నాడో అప్పుడు అర్థమైంది వారికి, అయ్యో మనం వీళ్ళను నమ్ముకొని మోసపోయాం, మనం మోసంలో పడిపోయాం, అబద్ధంలో పడిపోయాం, మనం చేసింది తప్పు అని ఇశ్రాయేలీయులకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, ఆనాడు కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే ఇద్దరు ప్రవక్తలు. 3 మాటలు అక్కడ చెప్పి నేను ముగిస్తాను, దాటి వెళ్దాం రండి. 5వ వచనం, ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనక, ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. నోటి నుండి అగ్ని. ఇందాక మీరు ఏం చదివారు? అధికారం ఇయ్యబడెను అని చదివారు కదా. ఇప్పుడు అగ్ని వెళుతుంది. అగ్ని శక్తికి గుర్తు. దేవుడు వారికి శక్తినిచ్చాడు, దేవుడు వారికి చెప్పండి అధికారం ఇచ్చాడు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. పిల్లలు వినండి, ప్రభును నమ్మిన వారికి దేవుడు అధికారం ఇస్తాడు, శక్తినిస్తాడు. వర్షం ఆగిపోమంటే ఆగిపోతుందన్నాడు దేవుడు. వాళ్ళు ఆగిపోమంటే వర్షం ఆగిపోయిద్దట. అంతేకాదు, నీళ్లు రక్తముగా మారమంటే నీళ్లు రక్తం అయిపోతాయట. ఆ మార్చగల శక్తి దేవుడు వారికి ఇచ్చాడు, అధికారం వాళ్ళకి ఇచ్చాడు. ఎవరిని దేవుడు కోరుకుంటాడో జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరిని దృష్టించి ఉంచాడో, ఎవరిని ఎన్నుకున్నాడో వారికి అధికారం ఇస్తాడు, వారికి శక్తినిస్తాడు. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ది గాడ్. కొంతమంది మాట చెబితే ఆ మాటలో శక్తి ఉంటుంది. నిజమే, దేవుడు ఎవరిని దృష్టించాడో వారి ద్వారా ఆ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు అనేక మంది రోగాలను పోగొట్టాడు. ఆయన ద్వారా అనేకమైన సూచక క్రియలు దేవుడు జరిగించాడు. దేవుడు ఆ శక్తినిచ్చాడు. ఎవరిని కోరుకుంటాడో వారికి దేవుడు ఏమిస్తాడు? అధికారం, శక్తి, సూచక క్రియలు చేయగల ఆ అధికారాన్ని దేవుడు ఇస్తాడు. నేడు కూడా కొంతమందికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరిని పడితే వారిని దూషించకండి, ఎక్కిరించకండి, హేళన చేయకండి. దేవుని బిడ్డలను, మరి ముఖ్యంగా దైవ సేవకులను, దేవుని గురించి సాక్ష్యమిచ్చే వారిని, నమ్మకస్తులను గౌరవించండి. రెస్పెక్ట్ దెమ్. వారి పనిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, శక్తిని బట్టి వారిని సన్మానించండి. ఇద్దరు సాక్షులకు దేవుడు అధికారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. మీలో ఎవరైనా రోగి అయిన ఎడల ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించాలి, వారు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అంటే ఆ పెద్దలకు దేవుడు ఆ శక్తి, అధికారం ఇచ్చాడు అని అర్థం. అందరికని కాదు, కొందరికే. ఆ శక్తినిచ్చేది ఎవరు? దేవుడు. అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ సూచక్రియలు జరిగించేది ఎవరు? దేవుడు. అంతే. 3.5 సంవత్సరాలు దేవుడు వారిని ఎత్తి పట్టాడు. సర్వలోకమాలను చూస్తుంది ప్రియులారా. అందరికీ తెలుసు, వాళ్ళు ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు సాక్షులు సర్వలోకానికి స్వార్త చెప్పారు. సమయం అయిపోయింది, దేవుడికి రండి అని పిలిచాడు. వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఏంది, దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తాడా? సమయం ముగిసిన తర్వాత దేవుడు వారిని శత్రువులకు
అప్పగించాడు. అప్పటిదాకా శత్రువులందరినీ ఓడించిన వారు నేడేమైపోయారు? శత్రువుల చేతిలో చెప్పండి చనిపోయారు. నాకెందుకు రోగం వచ్చింది, నాకెందుకు రోగం వచ్చింది, నేనెందుకు చచ్చిపోతున్నా, నాకెందుకు ప్రాణం పోతుంది, నేనెందుకు ఇట్టయ్యానంటే దేవుడు నీ సమయం అయిపోయింది రమ్మన్నాడు. దేవుడు సమయాలు, కాలాలు, మన పరిస్థితులు సమస్త ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. అంతవరకు కాపాడిన దేవుడు అక్కడ కాపాడలేడా? వారి నోట నుండి అగ్ని వచ్చింది, శత్రువులందరూ భయపడి పారిపోయారు, శత్రువులు సంహరించబడ్డారు. కానీ సమయం అయినప్పుడు ఆ శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. అదంతా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. ప్రియులారా వినండి, అందుకే మనుషుల మీద కాదు, ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నీ కుటుంబంలో, సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ శ్రమ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా ప్రభువు దగ్గరకు రా. సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను తప్పించాలనుకుంటే సమస్త కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. నిన్ను అప్పగించాలనుకుంటే ఆయన తప్పక అప్పగిస్తాడు. ఈ అధికారం ఎవరికి ఉందంటే దేవునికి మాత్రమే ఉంది. అందుకే మనం ఎవరి దగ్గరకు రావాలి? దేవుని దగ్గరకు రావాలి. ఎవరిని నమ్మాలి? దేవుని మాత్రమే నమ్మాలి. దాటి వెళ్తున్నాను ప్రియులారా, రండి 7వ వచనం చదువుదాం. 7వ వచనం. సమయం అయిపోయింది, దేవుడు అంటున్నాడు ముగించగానే క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని, దేవుడు సమయం ముగిసింది అన్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పే సమయం అయిపోయిందయ్యా. నీ సేవ, నీ పరిచర్య, నీ విధానం, నీ జీవితం, నీ కుటుంబం అన్నీ అయిపోయినాయి. నీ సమయం అయిపోయింది, ఇక రా అని దేవుడు పిలిచాడు. ఎవరిని? ఆ 2 సాక్షులను. వాళ్ళు లోబడ్డారు, చనిపోయారు, ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. పిల్లరా, దాటి వెళ్తున్నాను. ఆ కింద వచనాల్లో చూస్తే 9వ వచనం చదువుదామా? 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. మా ఊళ్ళో ఒక సోదరి ప్రభుని నమ్ముకున్నాయి, అన్యుల్లో నుంచి దేవుని నమ్ముకున్నారులే. ఆమె చనిపోయింది. తీసుకొని వెళ్తే ఆ హిందువులు అంటారు, ఈమె ప్రభుని నమ్ముకుంది, ఆ మతంలోకి మారిపోయింది, మా శ్మశానానికి రావడానికి వీలు లేదు అంటున్నారు వీళ్ళు. సరే, ఆ సమాధుల తోటకి తీసుకొని వెళ్దామంటే 2 పక్కనే ఆడ తీసుకొని వెళ్దామంటే ఈ క్రైస్తవులు అంటున్నారు ఆమె హైందవురాలు, ఆమె ఆ కులంలో పుట్టింది, మా సమాధుల తోటకు రావడానికి వీలు లేదు అంటున్నారు. ఎంత విచారమో చూడండి, అంత దుఃఖకరం, బాధాకరమైన పరిస్థితులు. ఎక్కడ కూడా అదే జరిగింది. వారు 3.5 సంవత్సరాలు సాక్ష్యం చెప్పారు. సమయం అయిపోయింది, ప్రభు పిలిచారు, ఇక చనిపోయారు. ఇప్పుడు వీరిని సమాధి చేయడానికి అన్యులు ఒప్పుకోవడం లేదు. వారి శవములు సమాధి చేయకుండా ఆ సంత వీధిలో 3.5 దినాలు పడి ఉన్నాయి. ఎన్ని దినాలు? 3.5 దినాలు. ప్రజలంతా చూస్తున్నారట. అమ్మా వింటున్నారా? ఎంతమంది? ప్రజలంతా, ప్రపంచమంతా చూస్తున్నారు. ఇలా చెప్పనా, లైవ్ టెలికాస్ట్. క్రికెట్ మ్యాచ్ అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇంట్లో చూస్తున్నావే. శవములు అక్కడ సంత వీధిలో పడి ఉన్నాయి, ప్రపంచం మొత్తం చూస్తుంది, ఆనందిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, డబ్బులు పంచుకుంటున్నారు, విందులు వినోదాలు చేసుకున్నారు, ఆహా ఓహో అనుకుంటున్నారు. ఎందుకు? అందరూ నమ్మని వారే. అయ్యో, ప్రపంచమంతా చూస్తున్నారు, కానీ ఎవరు వారిని సమాధి చేయరు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని జీవాత్మ దిగి వచ్చింది.
వారిలోనికి ప్రవేశించింది. 3.5 దినముల తర్వాత దేవుడు వారిని తిరిగి లేపాడు. జనాలంతా భయపడిపోయారు. శవాలు తిరిగి లెగిస్తే భయమా కాదా? వణికిపోయారు. దేవుడు అద్భుతాలు చేయగలడమ్మా. పునరుద్ధానం, చనిపోయిన వారు తిరిగి లేచారు. దేవుడు లేపాడు. ప్రజలు సర్వలోకం చూసింది. ఆహా, దేవుడు పునరుద్ధానముల వారిని తిరిగి లేపి ఆకాశానికి మేఘాల మీద కొనిపోబడ్డారు. ఆహా, సర్వలోకం చూస్తుంది. ఇట్స్ ఎ లైవ్ టెలికాస్ట్. ప్రభు వెళ్ళేటప్పుడు ఎవరు చూడలా, కానీ వీరు ఎక్కి వెళ్ళేటప్పుడు ప్రపంచమంతా చూసింది వాళ్ళు ఎక్కి వెళ్ళడాన్ని. ఆహా, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ప్రభు కొరకు నమ్మకంగా ఉండో, ఆయన కొరకు సాక్షిగా ఉండో, ప్రభుని నమ్ముకో, దేవుడు గొప్ప భాగ్యం ఇస్తాడు. యవనస్తులను అడిగితే ఏందన్నా బైబిల్ అంటున్నారండి. తమ్ముడు, అయ్యా, అమ్మ వినండి, సైన్స్ గొప్ప, బైబిల్ గొప్ప. బైబిలే గొప్ప. ఈ లైవ్ టెలికాస్ట్ జరుగుతుందని, ప్రపంచమంతా చూస్తుందని దేవుడు ఎప్పుడు రాయించాడు? ఎప్పుడూ రాయించాడు. ఇవాళ నువ్వు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నావు. ఆ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేశాను, పిహెచ్డి చేశాను, నాకు తెలుసు. అయినో కొన్ని సంవత్సరాల క్రితమే లైవ్ ఇవ్వడం అనేది వచ్చింది. అంతకుముందు అసలు లేదు ఇది. దేవుడు ఎప్పుడో రాయించాడు. ప్రపంచమంతా చూస్తారు, వారి శవాలు ప్రపంచమంతా చూస్తారు అని దేవుడు ముందుగానే రాయించాడు. రేపు జరగబోయేది కూడా అదే. ప్రవచనాత్మకమైన సంగతులు. సైన్స్ గొప్ప, బైబిల్ గొప్ప అంటే బైబిలే గొప్ప. ఎందుకు నమ్ముకున్నావు ప్రభునని నన్ను అడగండి, నేను చెప్తా. చరిత్ర గొప్పదా, బైబిల్ గొప్పదా? బైబిలే గొప్పదే. సైన్స్ గొప్పదా, బైబిల్ గొప్పదా? బైబిలే గొప్పదే. చారిత్రాత్మకంగా, సైంటిఫిక్గా బైబిల్ ఈజ్ కరెక్ట్. బైబిలే గొప్ప. అన్నిటికంటే మిన్న, గ్రంథాలన్నిటికన్నా మిన్న అయినది బైబిల్. బైబిల్ చదవండి, బైబిల్ని అర్థం చేసుకోండి, ప్రభువుని తెలుసుకోండి, ఆయన చేత రక్షణ పొందండి, పునరుద్ధానంలో తిరిగి లేవండి, పరలోకానికి చేరే భాగ్యాన్ని పొందుకోండి. అమ్మా, ప్రభుని నమ్ముకుంటే ఎంత గొప్ప మేలో చూడండి. ఈ లోకంలో ఎన్నిక లేదు. తృణీకరిస్తారు, హేళన చేస్తారు, నిందలేస్తారు, రాళ్లతో కొడతారు, నిందిస్తారు, తోసివేస్తారు. క్రైస్తవులు చేస్తారు, అన్యులు చేస్తారు. ఏం పట్టించుకోవద్దు వీటిని. కానీ ఎవరిని నమ్ముకోవాలి? దేవుని మీద ఆధారపడాలి, ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభుని నమ్ముకోవాలి, ప్రభువు కొరకు నమ్మకంగా ఉండాలి. ఆయన పునరుద్ధానంలో మనలను తిరిగి లేపుతాడు. ఒక వచనం అక్కడ మనం చదువుదాం రండి. 11వ వచనం. అయితే ఆ మూడు దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వానిలో ప్రవేశించను గనక వారు పాదములు ఊని నిలిచినే. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఆ మాట చూడండి, ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడికి ఎక్కిరండి, ఇక్కడికి ఎక్కిరండి. అయ్యా, అమ్మ వినండి, నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడికి ఎక్కిరా, ఇక్కడకు ఎక్కిరా. ఎలా ఎక్కి వెళ్ళొచ్చయ్యా? విమానం వెళ్తే, రాకెట్ ఎక్కితే వెళ్తానా? నువ్వు ఏదెక్కినా వెళ్ళలేవు. ప్రభుని నమ్ముకో, ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి ఎక్కి వెళతావు. 2 సాక్షులు పరలోకానికి ఎక్కి వెళ్ళారు. ఎక్కి వెళ్ళాలి అంటే ప్రభుని నమ్మాలి. మధ్యాకాశానికి వచ్చి బూర ఊదగా దేవుని సంఘం పరలోకానికి కొనిపోబడింది, మేఘముల మీద ఎక్కి వెళ్ళింది. నీవు కూడా మేఘముల మీద పరలోకానికి వెళ్ళాలి అంటే మా మూడవ ఆకాశం అసలు ఆకాశం దగ్గరకే మనం వెళ్ళలేకపోయాం. శాటిలైట్ అంటున్నారు. 36,000 కిలోమీటర్లు మేము పంపించామంటున్నారు. నువ్వు ఎంత దూరం పోయినా అసలు ఆకాశానికే వెళ్ళలేకపోతున్నావు. ఆ పైన మరొక ఆకాశం, ఆ పైన మరొక ఆకాశం, అది 3వ ఆకాశం.
ఆ మూడవ ఆకాశానికి ఎక్కి వెళ్తున్నారు, మేఘముల మీద వెళ్ళిపోతున్నారు. రాకెట్ కంటే వేగంగా వెళ్ళిపోతున్నారండి. ఎలా దొరికింది ఈ భాగ్యం అంటే ప్రభుని నమ్ముకుంటే, సైన్స్ని నమ్ముకుంటే కాదు. ఈ లోకంలో పొట్టకూటి కొరకు మనం చదువుకుంటున్నాం, బ్రతుకు తెరువు కోసం చదువుకుంటున్నాం అంతే. బ్రతకడానికే ఇవి చదువులన్నీ. వీటిని నమ్ముకోవద్దు, ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి. రాకెట్ ఎలా కనుక్కున్నారంటే న్యూటన్ చెప్పిన నియమాల ప్రకారం కనుక్కున్నామన్నారు. అసలు ఆ న్యూటనే అంటున్నాడు నాకు ప్రభువే దిక్కు అని. నువ్వేమో ఆ న్యూటన్ చెప్పి నియమాలు పట్టుకొని సైన్సే గొప్ప, సైన్సే గొప్ప అని మాట్లాడుతున్నావు. ఎంత వివేకివి. ఇలా వినండి, ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి ఎక్కి వెళ్ళొచ్చు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కి వస్తావా? ప్రభుని నమ్ముకుంటావా? పరలోక రాజ్యం, ఆ నిత్యత్వం, నిత్య జీవం, ప్రభువుతో కూడా ఉండే గొప్ప భాగ్యం, దేవదేవుడు ఉండే ఆ లోకం, మోక్ష నగరు చేరతావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇద్దరు సాక్షులు ప్రభు కొరకు నమ్మకంగా సాక్ష్యం చెప్పి నేడు విశ్రాంతిలో ప్రభుతో కూడా ఉన్నారు, నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ఈ భాగ్యం నీకు కావాలి అంటే యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. సమయం లేదు, నేను ముగించాలి. కింద వచనాలలో చెప్పాడు, తీర్పు గురించి చెప్పాడు. సర్వలోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 18వ వచనం చదువుదామా? 18వ వచనం, జనములు కోపగించినందున నీ కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకును పరిశుద్ధులకును నీ నామను భయపడిన వారికి తగిన ఫలమునిచ్చుటకును. గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయము వచ్చి ఉన్నది. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ జడ్జిమెంట్. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ జడ్జిమెంట్. తీర్పుకు సమయం అయ్యింది. ప్రభు వస్తాడు, సర్వలోకానికి తీర్పు తీరుస్తాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళామా, అమ్మో మరణానికి అప్పగిస్తే ఇక చచ్చిపోవాల్సిందే అనుకుంటున్నావే, సుప్రీంకోర్టుకు భయపడుతున్నావు. దానికంటే ధవల సింహాసనాసీనుడుగా నీతిగల న్యాయాధిపతిగా సర్వలోకానికి తీర్పు తీర్చబోతున్న యేసు క్రీస్తుకి భయపడు. యేసు క్రీస్తుని అంగీకరించు, ఆ తీర్పును తప్పించుకో. మృతులు తీర్పు పొందారు, ఆయన బిడ్డలకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ఆ సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ప్రియులారా, ప్రతిఫలం. అయ్యా అమ్మ వినండి, ప్రభును నమ్మిన నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది ఏమి ఎదురు చూస్తున్నారో తెలుసా? మీటింగ్స్ కోసం మేము చాలా ప్రయాసపడ్డాం, చాలా కష్టపడ్డాం, మా పేరు చెబితే వినాలనుకుంటున్నాం. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? పేరు చెప్పాలి. ప్రతిఫలం మానవుల దగ్గర ఆశించవద్దు, ప్రతిఫలం ఎక్కడ ఎతకొద్దు. ప్రతిఫలం ఎక్కడుంది? చిన్న పని చేస్తే దేవుడు మర్చిపోనన్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మర్చిపోనన్నాడే. నీవు చేసిన పరిచర్యను దేవుడు మర్చిపోతాడా? నీవు కార్చిన చెమట, నీవు పడిన ప్రయాస దేవుడు మర్చిపోతాడా? నేను ప్రతిఫలం ఇస్తానన్నాడు. నీ ధనం, నీ జీతం, నీవు చేసిన దానికి తగిన ప్రతిఫలం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇలా ఎంచిన వారు ప్రయాసపడ్డారు. గత 3 దినాలు వారు శ్రమ పడ్డారు, చెమట కాచారు, ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసపడ్డారో మనం కనులారా చూసాం. ప్రభు చూస్తున్నాడు, అందరిని మించి ప్రభు చూస్తున్నాడు. నీ ప్రయాసకు, నీ పనికి తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అమ్మ, ఆ కింద మాట, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఎక్కడ నిలబడాలి? ధవల సింహాసనము ఎదుట నిలవబడాలి. ప్రభును నమ్మిన వారికి ప్రతిఫలం ఇస్తాడు, నమ్మని వారికి, పాపులకు, ప్రభువును అంగీకరించిన వారికి తీర్పు తీరుస్తాడు. ఒకటే తీర్పు, ఆరని అగ్నిగుండం, కటిక చీకటి గడాంధకారం, ఆరని అగ్నిగుండానికి వారిని అప్పగించబోతున్నాడు. ఇది తప్పించుకోవాలంటే ప్రభు బిడ్డలుగా చేయబడండి. క్రీస్తు బిడ్డలకు తీర్పు లేదు ప్రియులారా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల
ఇంకా అన్నీ పోయినాయి అంతే. ప్రభుని నమ్మితే చాలు, ప్రభువుని అంగీకరిస్తే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది దేవుని వాక్యం. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పునరుద్ధానం ఉందని, నిత్య జీవం ఉందని, మిమ్మల్ని అంగీకరిస్తే ఏ తీర్పు లేదని మీరు జ్ఞాపకానికి తెచ్చారు నాయన. సైన్స్, చరిత్ర వీటన్నిటిని మించిన పరమ పవిత్రమైన మీ లేఖన భాగాలను మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాటిని అంగీకరించి మీ బిడ్డలుగా తీర్చబడి ఈ కూడికకు చేరువచ్చిన మేమందరం మిమ్మల్ని నమ్మి నిత్య జీవానికి వారసులగినట్లుగా ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారిని ప్రేరేపించండి, మీ బిడ్డలుగా తీర్చండి. అయినా మిమ్మల్ని అంగీకరించిన మేము మీ పనిలో, మీ పరిచర్యలో, మీ గురించి సాక్ష్యం ఇచ్చుటలో పరుగెత్తునట్లుగా మా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి. మీ శక్తిని, బలాన్ని, అధికారాన్ని మాకు దయచేయండి. మీరే బలపరిచి ఉపయోగించి మీ నామానికి మహిమ కలిగించుకొనమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.